గాయ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజటి వీడియో వచ్చేసి ఇంట్లోనే మన ఈ బర్నర్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. సో మనం కొత్తలో కొన్నప్పుడు ఈ బర్నర్స్ అనేటివి ఇలా మెరిసిపోతూ ఉంటాయి కదా. సో మనం రెగ్యులర్గా వాడడం ద్వారా మన బర్నర్స్ అనేటివి నల్లగా అయిపోతాయి. మనం స్టవ్ని క్లీన్ చేస్తాము బట్ బర్నర్ని క్లీన్ చేయమన్నమాట. సో స్టవ్ క్లీన్గా ఉండి బర్నర్స్ నల్లగా ఉంటే బాగోదు కదా చూడడానికి. సో బర్నర్స్ కూడా ఇలా ఈజీగా మీరు ఇంట్లోనే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. సో చిన్న టిప్ ఫాలో అయిపోండి. సో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లోకి కొత్తగా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. సో ఇక్కడ నేను ఒక బర్నర్ క్లీన్ చేసి చూపిస్తాను. సో దానికోసం నేను ఒక బౌల్లోకి ఒక బర్నర్ పెట్టానండి. సో అందులోకి వేడి వాటర్ యాడ్ చేసుకోవాలి. సో అంటే మరిగే వాటర్ కాదు, కాస్త గోరువెచ్చరైనా పర్లేదు, వేడి వాటర్ అయినా సరే. వేడి వాటర్ని ఇలా కొద్దిగా అది డిప్ అయ్యే వరకు యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి హాఫ్ లెమన్ యాడ్ చేయాలండి. సో హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని దీని జ్యూస్ మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి. సో మనం బర్నర్ క్లీన్ చేసుకోవడానికి మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా క్విక్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ శ్రమ కూడా లేదు. సో వేడి వాటర్ అండ్ లెమన్ అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్, మ్యాజిక్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈనో అండి. జస్ట్ ఈనోకు మనకు 5 to 8 రూపీస్లో అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ నేను లెమన్ ఫ్లేవర్ ఈనో తీసుకున్నాను. జస్ట్ ఒక ఈనో కొనుక్కుంటే సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఈనోని యాడ్ చేస్తున్నానండి. సో ఈనో యాడ్ చేయడం ద్వారా మన ఈ బర్నర్ అనేది ఈజీగా అంటే అదే ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా ఈనోని యాడ్ చేయాలండి. సో ఇలా కొద్ది కొద్దిగా మొత్తం ఈనోని యాడ్ చేసుకొని 2 hours వరకు ఒక సైడ్కి పెట్టుకోవాలి. సో అప్పుడే మనకు దాంట్లో ఉండే బ్లాక్నెస్ అనంతా ఈజీగా రిమూవ్ అవుతుందన్నమాట. సో 2 hours కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను సైడ్కి పెట్టేశాను, జస్ట్ టచ్ కూడా చేయలేదు. సో జస్ట్ అది చూసారు కదా, బ్లాక్నెస్ మొత్తం మనకు స్టార్టింగ్లో ఎలా ఉంది. సో ఇప్పుడు బ్లాక్నెస్ మొత్తం రిమూవ్ అయిపోయింది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి డిష్ వాష్ బార్ తోటి స్క్రబ్ తీసుకొని స్క్రబ్కు ఇలా క్లీన్గా చేసుకోవాలన్నమాట. సో జస్ట్ ఇలా టచ్ చేసి మనం ఇలా స్క్రబ్ చేస్తే సరిపోతుంది. ఇలా తోముకుంటే సరే నీట్గా వచ్చేస్తుంది అనమాట. మనం కొత్తలో అయితే ఎంత బాగా మెరుస్తూ ఉంటుందో సో అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. సో చాలా ఈజీ అనమాట. సో చూసారు కదా, లోపల సైడ్ అలాగే కింది సైడ్ మొత్తం ఇలా క్లీన్ చేసేసుకోవాలి. సో ఫాస్ట్గా క్లీన్ అయిపోతుంది. మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టాము ఈనోలోనే ఆల్మోస్ట్ క్లీన్ అవుతుంది. మనం ఇలా స్క్రబ్ చేయడం ద్వారా ఆ బ్లాక్నెస్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుందన్నమాట. సో ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలి, లోపల సైడ్ అలాగే కింది సైడ్. సో చాలా ఈజీ అనమాట. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్గా 2 ఇంగ్రీడియంట్సే, లెమన్ అలాగే ఈనో అనమాట. కొద్దిగా వేడి వాటర్ ఉంటే సరిపోతుంది. సో ఇలా ఈజీగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకోవచ్చు మన స్టవ్తో పాటు. సో చూసారు కదా, నేను వాష్ చేసేసాను నార్మల్ వాటర్తో. సో చూసారు మనం ఎంత బాగా మెరిసిపోతుందో. ఫస్ట్ మన బర్నర్ నేను ఒకటే క్లీన్ చేశాను కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. సో చూసారు కదా అది ఎంత నల్లగా ఉందో. మనం క్లీన్ చేశాక ఇదైతే మెరిసిపోతుంది కదా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు మీ బర్నర్స్ని ఇలా క్లీన్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే. సో గాయ్స్ ఇదండి ఈరోజు వీడియో. మనం ఈజీగా ఇంట్లోనే ఇలా క్లీన్ చేసుకోవచ్చు, కొత్త దానిలా మెరిసిపోతుంది. సో మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్ బాయ్.